అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. రేపు 27వ తారీఖు శుక్రవారం నాడు ఏకాదశి. ఆ ఏకాదశిని అమలక ఏకాదశి అంటారు. అమలక ఏకాదశి చాలా విశేషం. ఏంటంటే అమలక లేదా అమలకి పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు, అంటే హోలీ పండుగకి ముందర వచ్చేటటువంటి ఏకాదశిని అమలక ఏకాదశి అంటారు. ఈ అమలక ఏకాదశి చాలా విశేషం అని చెప్పుకున్నాం కదా. అందులో ఈసారి మరీ విశేషం ఏంటంటే, అసలు అమలకము అంటే ఉసిరి. ఉసిరి చెట్టుని పూజించడమే ఈ అమలక ఏకాదశి యొక్క ప్రాధాన్యత. మరి శుక్రవారం పూట వచ్చింది. అసలు మనకి కనకధారా స్తోత్రం వచ్చిందే శంకరుల వారికి ఆ ఉసిరికాయని దానం ఇవ్వడం వల్లే కదా ఆయన కనకధారా స్తోత్రం చేయడం, ఆ కనకధారగా ఉసిరికాయల బంగారు ఉసిరికాయల వాన కురవడం, అటువంటి మహత్తరమైనటువంటి రోజు. ఆ శుక్రవారం నాడు అమలక ఏకాదశి రావడం చాలా విశేషం. కాబట్టి ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే తెల్లవారుజామున, అంటే మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈ పూజా విధి విధానాలను ఆచరించండి. ఉపవాసం ఉంటే మరీ మంచిది, ఉపవాసము జాగరణ చేస్తే మరీ మంచిది. అందులోనే ఆ రోజంతా కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం రాత్రి 10 గంటల దాకా కూడా ఏకాదశి ఘడియలు ఉన్నాయి కాబట్టి మొత్తం అంతా చాలా విశేషం. ఏకాదశి ఉపవాసం ఉన్నవాడు ఆ రోజంతా ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి వస్తున్న వెంటనే ద్వాదశి తిథిలోనే వెంటనే పారణ చేసేస్తారు, అది వేరు. ఒకవేళ అలా ఉండలేకపోతే కనీసం ఉదయం నుంచి సాయంకాలం దాకా అయినా సరే ఉపవాసం ఉండి చంద్రోదయం అయ్యాక, అంటే చంద్రదర్శనం చేసుకుని మళ్ళీ సాయంకాలం కూడా దీపారాధన చేసుకుని మీకు తోచినటువంటి, ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకునేటటువంటి కొన్ని మంత్రాలను కానీ కొన్ని మంత్ర శ్లోకాలను కానీ చదువుకుని ఉపవాస విరమణ చేయొచ్చు. మీకు పూర్తి ఉపవాసం చేసినటువంటి ఫలితం వస్తుంది. అలాగే విష్ణు ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు చక్కగా ఆవునేతి దీపారాధన చేసి అక్కడ విష్ణువుని ఆరాధించి వచ్చినా కూడా మీకు అంత చక్కటి ఫలితం కలుగుతుంది. అయితే ఈ అమలక ఏకాదశి నాడు ఏం చేయాలంటే, సూర్యోదయాత్ పూర్వమే, అంటే బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్ర లేవడం, ఇల్లది శుభ్రం చేసుకోవడం, మీ స్నానాధికాలు అవి పూర్తి చేసుకోవడం, దేవుని గదిలోకి వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటానికి కానీ లక్ష్మీనారాయణల చిత్రపటానికి కానీ చక్కగా అలంకరించండి. తులసి మాలతో అలంకరించండి. పసుపు పచ్చని పువ్వులు ఉపయోగించండి. ఏకాదశి నాడు పసుపు పచ్చని పువ్వులు, అందులో శుక్రవారం శుక్రుడు అధిపతి, లక్ష్మీదేవికి కూడా పసుపు అంటే చాలా ఇష్టం కాబట్టి పసుపు పచ్చని పువ్వులతోనూ అలాగే తులసి మాలతోనూ అలంకరించండి. అలంకరించి స్వామివారి ముందు మీకు పిండి దీపాలు గనక పెట్టినట్లయితే విశేషం. ఎందుకంటే శుక్రవారం నాడు పిండి దీపారాధన చేసుకోవడం కూడా చాలా విశేషం. దీపారాధన చేసుకోండి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఉసిరి చెట్టు, ఇక్కడ మనకు దగ్గరలో లేకపోతే దేవాలయ ప్రాంగణంలో ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి పెద్ద ఉసిరి ఉంటుంది కదా, ఆ ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ఉసిరి చెట్టుకి పసుపు కుంకుమ రాసి బొట్టు పెట్టి, మనం ఇంట్లో ఎలాగైతే అమ్మవారిని పూజ చేస్తామో అక్కడ కూడా అలా అమ్మవారిని మీ శక్తిని అనుసరించి సంకల్పం చెప్పుకొని ధూపదీప నైవేద్యాలు పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. వీలైతే ఆ ఉసిరి చెట్టు దగ్గర కనకధార స్తోత్రాన్ని చదువుకోండి. ఒకవేళ మాకు కనకధార స్తోత్రం చదవడం రాదు అంటారా, కనీసం వినండి. విష్ణు నామాన్ని అక్కడ జపం చేయండి, లేకపోతే విష్ణు సహస్రనామాన్ని చదువుకోండి. కనీసం విష్ణు సహస్రనామంలో మీకు కొన్ని శ్లోకాలైనా వచ్చే ఉంటాయి కదా, అవైనా చదువుకోండి. సరే, ఇంట్లో ఈ పూజా విధి విధానం అంతా కూడా ఆచరించండి. చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఆ రోజు ఎవరైతే ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసి, అది పిండి దీపారాధన కావచ్చు, లేకపోతే ఆవునేతి దీపారాధన కానీ నువ్వుల నూనెతో దీపారాధన కానీ చేసుకొని ఆ పసుపు కుంకుమలు ఆ ఉసిరి చెట్టుకి సమర్పించి సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి, లక్ష్మీనారాయణ స్వరూపమే పసుపు కుంకుమలు అర్పించి ధూపదీప నైవేద్యాలతో అక్కడ మీరు నైవేద్యం అంటే బెల్లం ఒక పెట్టండి ఉసిరి చెట్టు దగ్గర, సరిపోతుంది. అప్పుడు ఉసిరి చెట్టు చుట్టూతా కూడా ప్రదక్షిణలు చేయడం మర్చిపోవద్దు. అలా మీకు ధూపం కూడా వేయండి. శుక్రవారం నాడు అమ్మవారికి ఎంత ధూపం వేస్తే అంత మంచిది. అలాగే ఇంట్లో కూడా మీరు ధూపం వేసుకోండి. మీరు ఇంట్లో పూజ పూర్తి చేసుకుని మీ ఇంటి ప్రాంగణంలోనే ఉసిరి చెట్టు ఉంటే అక్కడ కూడా చేసుకోవచ్చు. లేదా ఇంట్లో గబగబా పూజ చేసుకుని అక్కడ దేవాలయ ప్రాంగణంలో ఉసిరి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి హాయిగా పూజ చేసుకోవచ్చు. చాలా సూక్ష్మంలో సూక్ష్మంగా మీకు చాతనైనంత వరకు పూజ చేసుకొని, మాకు ఏ మంత్రాలు రావండి అంటారా, ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అన్న మంత్రం వచ్చు కదా, ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ 2 మంత్రాలతో ఉసిరి చెట్టు పూజ చేసేసుకోవచ్చు, ఇంట్లో పూజ చేసుకోవచ్చు. కానీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీనారాయణులకి తులసి మాల సమర్పించడం, తులసి మాల కానీ తులసి దళాలు కానీ
సమర్పించడం మర్చిపోవద్దు. ఒక విష్ణు ఆలయానికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి స్వామికి తులసి దళాలు, పసుపచ్చని పూలు తీసుకుని అర్పించండి. అలా చేస్తే మనకున్నటువంటి దోషాలు, కర్మ దోషాల యొక్క తీవ్రత తగ్గిపోయి, మనం ఏది కావాలని చెప్పి కోరుకుంటున్నామో, మనం సామాన్యంగా ఏం కోరుకుంటాం? అష్టైశ్వర్యాలు కావాలని, మనకు అప్పుల బాధలు తీరిపోవాలి, రుణ బాధలు తీరిపోవాలి, డబ్బు సమస్యలు ఉండకూడదు, ఇవే కదా కోరుకుంటాం. వాటి నుంచి ఖచ్చితంగా ఉపశమనం కలిగి తీరుతుంది. ఏకాదశి నియమాలు పాటిస్తూ, ఒకవేళ మేము ఉపవాసం చేయమండి అంటారో, ఉపవాసం చేయకపోయినా ఆ రోజు మాత్రం మద్యం జోలికి, మాంసాహారం జోలికి వెళ్ళొద్దు, తలకి నూనె రాయొద్దు, పగటిపూట నిద్రపోవద్దు, ప్రదోష వేళలో కూడా నిద్రించకూడదు. ప్రదోష వేళ కూడా మళ్ళీ ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి. అప్పుడు స్వామివారిని ఒక నమస్కారం చేసుకుని ఇంట్లో ధూపం వేసుకోండి. నిందలు ఎవరిని కూడా తిట్టద్దు, నింద చెయ్యకూడదు, ఎవరిని కూడా ఎటువంటి నింద అస్సలు చెయ్యకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. ముఖ్యంగా బ్రహ్మచర్యం పాటించే తీరాలి. భార్యాభర్తలు దెబ్బలాడుకోకూడదు, కుటుంబ కలహాలు లేకుండా చూసుకోండి. ఉసిరి చెట్టుకి కనీసం పసుపు కుంకుమ రాసి నమస్కారం చేసుకున్నాం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అని 11 సార్లు అనుకున్నా కూడా, ప్రదక్షిణ చేస్తూ అనుకున్నా కూడా మీకు అంతే ఫలితాన్ని ఇస్తారు. కాబట్టి ఉసిరి చెట్టుని పూజించడమే ఈ ఏకాదశి యొక్క ప్రత్యేకత. కాబట్టి అందరూ కూడా స్వామివారి యొక్క, అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు అని చెప్పి కోరుకుంటూ, లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.